నేను నీకు తోడయున్నాను కనుక భయపడకుము. ఓడిపోయినా పర్వాలేదు, కానీ భయపడక వెనక్కి తగ్గకండి. మన జీవితంలో ఎన్నో సమస్యలు, పరీక్షలు, కష్టాలు వస్తాయి. కానీ కొన్నిసార్లు మనం ఓడిపోయినట్టుగా అనిపించవచ్చు. దేవుని పిల్లలుగా మనం భయపడకూడదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మన ధైర్యంగా ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉంది, ధైర్యంగా ఉండు, భయపడకు, నేను నీతో ఉన్నాను. ధైర్యంగా ఉండు, భయపడకు, నేను నీతో ఉన్నాను. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థనతో దేవుని మీద నమ్మకం పెట్టుకొని పోరాడాలి. ఒకసారి ఓడిపోతే అది అంతం కాదు, అది మనకు నేర్పించే పాఠం మాత్రమే. దేవుడు మనకిచ్చిన శక్తి, విశ్వాసం, ఆశతో ముందుకు సాగితే ఒకరోజు విజయం మనదే అవుతూ ఉంది. కాబట్టి ఓడిపోయినా నిరాశపడకండి, భయపడకండి. దేవుని మీద నమ్మకం పెట్టుకొని ధైర్యంగా పోరాడండి. దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీరు గెలుస్తారు. దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీరు గెలుస్తారు. భయపడకుండా పోరాడండి. మన జీవితంలో ఎన్నో సందర్భాలు మన ప్రయత్నాలు ఫలించక, ఆశలు నెరవేరక, మన ప్రార్థనలు ఆలస్యంగా నెరవేరుతున్నట్లు అనిపించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు మన హృదయంలో భయం, నిరాశ, బాధలు అన్నీ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మన గొప్ప సత్యం నేర్పిస్తుంది. ఓడిపోవటం తప్పు కాదు, కానీ భయపడక వెనక్కి తగ్గటం తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, కానీ భయపడి వెనక్కి తగ్గటం తప్పు. ఓడిపోతామని భయంతో వెనక్కి వెళ్లటం తప్పు. భయపడకు, నేను నీతో ఉన్నాను. బైబిల్ గ్రంథం మనకు అభయహస్తం ఇస్తుంది. భయపడకు, నేను నీతో ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో చీకటి ఎక్కువగా కనిపించవచ్చు. గుర్తుంచుకోండి, చీకటి ఎంత పెద్దదైన ఒక చిన్న వెలుగు దానిని తరిపివేస్తుంది. ఆ వెలుగు దేవుని కృప. ఓడిపోయినా నిరాశపడకండి, భయపడకండి, మనసు బలహీనపడనివ్వకండి. ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవునిపై నమ్మకం పెట్టుకోండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. భయపడకండి, దేవుడు మీతో ఉన్నారు. ధైర్యంగా పోరాడండి, దేవుడు మీకు విజయం ఇస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది సేవకులు మొదట్లో కష్టాలు, పరాజయాలు చూశారు. కానీ వారు భయపడలేదు. వారు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ధైర్యంగా పోరాడారు. చివరకు దేవుడు వారిని గొప్ప విజయంతో నింపారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగాలి. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. మళ్లీ లేచి నిలబడి పడిపోయిన చోటే నీ యొక్క గొప్పతనాన్ని చూపుకోండి, ప్రయత్నం చెయ్యి. మరి ప్రియ సహోదరులారా, సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది మనం చూసి నవ్వవచ్చు, మనం తక్కువగా చూడవచ్చు, తక్కువగా అంచనా వేయచ్చు, నీవు చేయలేవు అని గట్టిగా హేళన చేయవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం, ధైర్యంగా ఉండాలి. మన బలమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది.